అడవిలో పొట్టేలు ఒకటి ఉండేది. ఒకసారి దానికి బాగా దాహం వేయడంతో వెతుక్కుంటూ దూరంగా ఉన్న ఒక నది దగ్గరకు వెళ్ళింది. అది నీళ్లు తాగుతుండగా దానికి సింహగర్జన వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే సింహం ఉంది. అయినా ఆ పొట్టేలు ఏం భయపడలేదు. ఏయ్, ముందు నేను నీళ్లు తాగుతాను, తర్వాత నువ్వు తాగు అని గద్దించింది సింహం. అసలే పొట్టేలు మొండిగటం, అది ఎవరి మాట వినదు. నేను ముందు ఇక్కడికి వచ్చాను కాబట్టి నేనే ముందు తాగుతాను అంటూ సమాధానమిచ్చిందా పొట్టేలు. హ్మ్, నేను ఈ అడవికి రాజును, కాబట్టి అడవిలో అన్నింటిపైన నాకే హక్కు ఉంటుంది, తప్పుకో అంది సింహం గాండ్రిస్తూ. కాని పొట్టేలు కొంత వదలలేదు. మాట పెరిగింది. ఇక పోట్లాడుకోవడమే తరువాయి. ఇంతలో పొట్టేలు చూపు అక్కడ చెట్టు మీద ఉన్న డేగలపై పడింది. ఆ రెండు జంతువులు పోట్లాడితే తప్పకుండా పొట్టేలు చనిపోతుంది. తర్వాత మనం దాన్ని హాయిగా ఆనందంగా తినేద్దాం అనుకుంటూ డేగలు ఎదురు చూస్తూ ఉన్నాయి. దాంతో పంతానికి వెళితే తనకే నష్టమని గ్రహించింది పొట్టేలు. వెంటనే సరే మృగరాజా, ముందు మీరే నీళ్లు తాగండి, తర్వాత నేను తాగుతాను అన్నదది శాంతంగా. దాంతో సింహం ఆశ్చర్యపోయింది. ఇంతదాకా తనతో డి అంటే డి అన్న పొట్టేలు ఇలా సామరస్యంగా మారడంతో సింహం కంగుతింది. వెంటనే ఆ లేదు లేదు, ముందు నువ్వే నీళ్లు తాగు. అడవికి రాజైన నాకు అడవిలోని జంతువుల అవసరాలు తీరేటట్టు చూడడం నా బాధ్యత అంటూ తన మంచితనాన్ని చాటుకుంది. చివరిగా పొట్టేలు నీళ్లు తాగాక సింహం తాగింది. దాంతో ఆ డేగలు ఆ అయ్యయ్యో, నోటి దాకా వచ్చిన మంచి ఆహారం జస్ట్ మిస్ అయిందే అనుకుంటూ బాధపడ్డాయి. సింహం పొట్టేలు కాంప్రమైజ్ అవడం నేను ఇంతవరకు చూడలేదు. మంచి రోజులు రావడం అంటే ఇదే. ఇక ఈ అడవిలో మనకు ఆహారం దొరికినట్టే. పదండి పదండి, వేరే అడవిలోకి పోదాం అనుకుంటూ డేగలు ఎగిరిపోయాయి. పంతానికి పోతే సింహం చేతిలో చచ్చేదాన్ని. సరైన నిర్ణయం వల్ల నా ప్రాణాలు దక్కాయి అనుకుంటూ పొట్టేలు అక్కడ నుండి ఆనందంగా వెళ్ళిపోయింది. అడవిలో ఓ చెట్టు పైన అల్లరికోతొకటి ఉండేది. అదే చెట్టు మీద మరొక కొమ్మ మీద చిలుక, వేరొక కొమ్మ మీద పిచ్చుక కూడా నివసించేవి. అవి మూడు ఒకే చోట ఉండడంతో స్నేహంగా మెలిగేవి. ఒకరోజు సమీపంలోని పల్లెకు వెళ్లిన కోతికి ఒక అద్దం దొరికింది. దాన్ని అడవికి తెచ్చుకుని రోజు తన ముఖం అద్దంలో చూసుకుని వారేవా ఏమి ఫేసు, అచ్చం హీరోలా ఉంది బాసు అని పాడుకుంటూ తెగ మురిసిపోయేది. అద్దం విషయం తెలిసిన అడవిలోని జంతువులు పక్షులు రోజు కోతి దగ్గరకు రావడం ప్రారంభించాయి. రకరకాల పండ్లిచ్చి వాటి ముఖాలు చూసుకోవడం చేసేవి. ఏదో కాస్తంత నల్లగా ఉన్నా నా అంత కలమొహం మరే పక్షికి లేదు అని ఆనందపడింది కాకి. ఈ అడవిలో నేనే బలశాలిని, ఈ అడవికి నేనే బాహుబలిని అని సంబరపడింది ఏనుగు. ఏయ్ జిత్తుల మరి వెరీ స్మార్ట్. నిన్ను కొట్టే మగాడు ఎంతవరకు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోడు మామా అని ఎదురు గంతేసింది నక్క. ఇలా అల్లరి కోతి అవిచ్చిన పండ్లను ఎంచక్కా తినడం, ఖాళీ సమయాలలో అద్దంలో తనను తాను చూసుకుని మురిసిపోవడం తప్ప మరే పని చేసేది కాదు. అది గమనించిన పిచ్చుక మిత్రమా, పదే పదే అద్దంలో నీ ముఖం చూసుకుంటూ మురిసిపోతున్నావు. ఆహారం కూడా నీ దగ్గరికే వస్తుండటంతో బద్ధకంగా తయారయ్యావు. ఇది సరికాదు అన్నది మంచి కోరి. నీ దగ్గర అద్దం ఉన్నంత వరకే అందరూ నీ చుట్టూ చేరతారు. అది లేకపోతే నిన్నెవరూ పట్టించుకోరు. జాగ్రత్త అని చిలుక కూడా హితవు చెప్పింది. ఏయ్ ఏంటే పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు? అందరూ నా దగ్గరికి వస్తున్నారని మీకు కుళ్ళు. ఈ అడవిలో అందరూ నాకు మిత్రులే. అయినా నా సంగతి నాకు తెలుసులే. మీరేమీ బోడి సలహాలు ఇవ్వనవసరం లేదు, కానీ మీ పని మీరు చూసుకోండి పోండి అని కటువుగా జవాబిచ్చింది కోతి. ఆ మాటలకు పిచ్చుక చిలుక చిన్నబుచ్చుకున్నాయి. ఒకరోజు అడవిలో పెద్ద గాలివాన వచ్చింది. ఆ గాలి దుమారానికి కొమ్మల మాటున కోతి దాచుకున్న అద్దం
కింద పడి పగిలిపోయింది. అది చూసిన కోతి అయ్యో, నా అద్దం పగిలిపోయింది నా అద్దం. అంటూ బోరున ఏడ్చింది. కోతి దగ్గర అద్దం లేదనే విషయం తెలుసుకున్న జంతువులు పక్షులు క్రమంగా దాని దగ్గరకు రావడం మానేశాయి. పండ్లు తెచ్చి ఇవ్వడము ఆగిపోయింది. ఆ దిగులుతో కోతికి జబ్బు చేసింది. అయినా ఏ ఒక్కరూ పలకరించడానికి కూడా రాలేదు. కోతి బాధను చూసిన చిలుక ఆహారంతో పాటు కుందేలును అడిగి మూలికలు తీసుకొచ్చింది. రాత్రులు పిచ్చుక కోతి బాగోగులు చూడసాగింది. కొద్ది రోజుల్లోనే దానికి జబ్బు నయమైంది. మిత్రులారా, నా దగ్గర అద్దం ఉన్నప్పుడు చుట్టూ చేరిన వారు అది లేదని తెలిసాక నా దగ్గరికి రావడమే మానేశారు. ప్రయోజనం ఆశించి దగ్గరకు చేరేవారు నిజమైన స్నేహితులు కారని తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించండి అంటూ కోతి చిలుక పిచ్చుకలను క్షమాపణ కోరింది. ఆ తర్వాత నుండి అవి మూడు మునుపటిలానే సంతోషంగా గడపసాగాయి. ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆయనకు 3 కొడుకులు. 3 చాలా తెలివైన వాళ్ళు. కొన్నాళ్లకు వాళ్ళ తండ్రి చనిపోయాడు. బ్రతుకు తెరువు వెతుక్కుంటూ 3 బయలుదేరారు. దారిలో వాళ్లకు ఒక పెద్ద మనిషి ఎదురయ్యాడు. బాబు, నా గుర్రం తప్పిపోయింది, మీకేమైనా కనబడిందా అని ఆ పెద్ద మనిషి అడిగాడు. ఈ దారినే పోయింది. అన్నాడు మొదటివాడు. దాని కుడి కన్ను గుడ్డిదా? అన్నాడు రెండోవాడు. దాని మీద ఒక పిల్లవాడు ఉన్నాడు కదా? అన్నాడు మూడోవాడు. వాళ్ళు చెప్పింది విని ఆ పెద్ద మనిషి ఎంతో సంతోషపడ్డాడు. బాబు, అంతా సరిపోయింది. మీరు ఎక్కడ చూశారు దాన్ని అని ఆత్రంగా అడిగాడు. మేము దాన్ని చూడలేదు. అన్నారు అన్నదమ్ములు. అవునా? మరి చూడకుండా ఇవన్నీ ఎలా చెప్పారు అన్నాడు పెద్ద మనిషి కొంచెం అనుమానంగా. మా తెలివితేటలతో చెప్పాం. చూడకుండా తెలివితేటలతో ఎవరైనా ఇదంతా ఎలా చెప్పగలరు? మీరే నా గుర్రాన్ని దొంగిలించారు. జమీందారు గారి దగ్గరికి పదండి అన్నాడు కోపంగా ఆ పెద్ద మనిషి. అందరూ జమీందారు దగ్గరికి వెళ్లారు. పెద్ద మనిషి జరిగిందంతా చెప్పాడు. అసలు గుర్రాన్ని చూడకుండా దాని గురించి అన్ని వివరాలు ఎలా చెప్పారు? అని జమీందారు కూడా ఆ అన్నదమ్ములను అడిగాడు. మా తెలివితేటలను ఉపయోగించి చెప్పాం అన్నారు వాళ్ళు. అదే అడుగుతున్నది. ఆ తెలివితేటలకు ఏమిటి ఆధారం? అడుగు జాడలను బట్టి గుర్రం ఆధారనే పోయిందని చెప్పాను. అన్నాడు మొదటివాడు. బాట వెంబడి పెరుగుతున్న గడ్డి పోచల్ని గమనించాను. బాటకు ఎడమ పక్కన ఉండే గడ్డి పరకలు మేసి ఉన్నాయి, కుడి పక్కవి మేయలేదు. అలా తెలిసింది అది గుడ్డిదని, దాని కుడి కన్ను పనిచేయట్లేదని. అన్నాడు రెండోవాడు. మేం వచ్చే దారిలో ఒక మడుగు ఎదురైంది. ఆ మడుగు దగ్గర గుర్రం అడుగులు, పిల్లవాడి అడుగులు కనబడ్డాయి మాకు. వాళ్ళు దాంట్లో నీళ్లు తాగినట్టున్నారు. దాన్ని బట్టి గుర్రం మీద పిల్లవాడు ఉన్నాడని తెలుసుకున్నాను. అన్నాడు మూడోవాడు. జమీందారు వాళ్ళ తెలివికి విస్తుపోయాడు. అయినా వాళ్లను ఇంకోసారి పరీక్షించాలని అనుకున్నాడు. పనివాడికి ఏదో సైగ చేశాడు. వెంటనే వాడు ఒక పెట్టె మోసుకుని వచ్చాడు. ఆ పెట్టెలో ఏముందో చెప్పండి, అప్పుడు గాని మీ మాటలు నమ్మను. అన్నాడు జమీందారు. అందులో తేలికైన వస్తువులు ఉన్నాయి. అన్నాడు మొదటివాడు. అవి గుండ్రని వస్తువులు. అన్నాడు రెండోవాడు. అవి మామిడి పండ్లు. అన్నాడు మూడోవాడు. వెంటనే పనివాడు పెట్టె మూత తీసి చూపించాడు. వాళ్ళు చెప్పినట్టు నిజంగానే అందులో మామిడి పండ్లే ఉన్నాయి. దాంతో ఆశ్చర్యపోవడం జమీందారు వంతయింది. ఇదేలా చెప్పగలిగారు? అడిగాడు జమీందారు ఆసక్తిగా. పనివాడు ఆ పెట్టెను ఆలవోకగా తీసుకొచ్చాడు. వాడు మోసే తీరును బట్టి అందులో తేలికైన వస్తువులు ఉన్నాయని తెలిసింది. అన్నాడు మొదటివాడు. పెట్టెలో వస్తువులు దొర్లిన శబ్దం వినపడింది. అవి దొర్లినప్పుడు పెట్టె వంకర తిరగడము, పనివాడు దాన్ని సవరించడము చూశాను. అట్లా అవి గుండ్రనివని చెప్పాను. అన్నాడు రెండోవాడు. వాడు పెట్టెను తూర్పు వాకిలి నుండి తెచ్చాడు. భవంతికి అటువైపున మామిడి చెట్లు కనిపిస్తూనే ఉన్నాయి. అదీగాక ఈ కాలంలో కాచేది మామిడికాయలే కదా. దాన్ని బట్టి చెప్పాను.
అవి మామిడి పండ్లని. అన్నాడు మూడోవాడు. వాళ్ళు చెప్పిందంతా విని జమీందారికి ఆశ్చర్యం కలగడమే కాకుండా చాలా సంతోషం కూడా వేసింది. శభాష్, మీ తెలివితేటలు అద్భుతం. ప్రతి అంశాన్ని మీరు సూక్ష్మంగా గమనించి సరళంగా వివరించే పద్ధతి అమోఘం. లోకాన్ని చూడడం ఎలాగో మేమంతా మీ నుండే నేర్చుకోవాలి. శభాష్. అని జమీందారు ఆ ముగ్గురు అన్నదమ్ములను ఎంతగానో మెచ్చుకున్నాడు. వాళ్లకు లెక్కలేనన్ని కానుకలిచ్చి తన కొలువులోని సలహాదారులుగా నియమించుకున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.